నేటిదిన వాక్య ధ్యానం కొరకు 59వ కీర్తన 17వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నా బలమా నిన్నే కీర్తించదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదివిన వాక్య భాగంలో నుండి మీరు నాతో, మా ప్రియులతో మాట్లాడి మమ్మలను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగమందు కీర్తనకారుడైన దావీదు గారు ప్రభువును తాను కీర్తించట్లో గల అనేక కారణాలు ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. వాటిలో నేడు మనం చదివినటువంటి వాక్య భాగమందు అతడు అంటున్నాడు కదా, ప్రభువును గూర్చి నా బలమా అని మాట్లాడుటను గమనించగలం. నిజమే, ఒక వ్యక్తి తన జీవితంలో తాను బలము కలిగిన వాడే అయితే, దేవుడే ఒక వ్యక్తి జీవితానికి బలముగా ఉన్నప్పుడు సాధారణంగా మనం చేయగలిగిన కార్యాల కంటే అత్యున్నతమైనటువంటి గొప్ప కార్యాలు మన ఈ జీవితం ద్వారా మనం జరిగించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని రాయబడినటువంటి ఆ సంఘటనలో ఈ 17వ అధ్యాయము 37వ వచనంలో రాయబడిన వాక్యాన్ని మనం చదివినట్లయితే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని అతడు పలుకుటను మనం గమనించగలం. మానవ జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి బలానికి కొంత పరిమితి కలదు. అయితే దేవుడు అనుగ్రహించేటటువంటి బలము అది ఎంతో గొప్పది. ఈ 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సంఘటనను మనం పరిశీలన చేస్తే, ఫిలిష్తీయులు యూదా దేశంలోని షోకోలో వారు యుద్ధం చేయుటకై దిగి ఉన్నారు. అయితే ఆ సందర్భంలో వారిలో గాతువాడైన గొల్యాతు అనేటటువంటి సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండిలో నుండి బయలుదేరి, అతడు 6 మూళ్ల జేనడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉంది. అతడు యుద్ధ కవచమును ధరించి ఉన్నాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండగా, అతడు ఈటె కర్ర నేతగాని దోణి అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుమ ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర వెళుతూ ఉన్నాడు. అయితే ఈ ఫిలిష్తీయుడు అనేటువంటి గొల్యాతు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలుకు దాసుల కారా? మేము పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని ఎద్దకు పంపండి. అతను నాతో పోట్లాడి నన్ను చంపగనియల మేము మీకు దాసులు మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు, మాకు దాస్యము చేయదురు అని చెప్పడానికి గమనించగలం. అయితే ఈ మాటలు విన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు రాజైన సౌలుకును ఇశ్రాయేళ్లకును ఏ విధముగా వారు స్పందించారు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో, సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటి వరకు ఆ గొల్యాతు పలికినటువంటి తన బలమును గురించినటువంటి విషయాలు విన్న వీరు, చూసిన వీరు తన బలము ఎదుట తాము ఎంత బలహీనులో తమను తాము గ్రహించుకొని ఆ కారణమును బట్టి వారు భయపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ విధమైనటువంటి కార్యము ఇంచుమించుగా 40 దినములు అతడు తనను తాను కనుపరుచుకుంటూ వీరిని ఎంతో కలవరపెడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడే తన బలమని ఎల్లప్పుడూ ఆయనను కీర్తించేటటువంటి వ్యక్తిగా ఉన్న ఈ దావీదు యుద్ధభూమిలో ఉన్నటువంటి తన సహోదరుల క్షేమస్థితిని గురించినటువంటి విషయాలను తెలుసుకున్నటకు అతడు ఆ చోటికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని గూర్చి, అలానే గొల్యాతు పలుకుతున్నటువంటి మాటలను విన్నటువంటి ఈ దావీదు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి అతడు మాట్లాడుటను గమనించగలం. నిజమే, దావీదు జీవము కలిగిన దేవుని బలమేంటో ఎరిగినటువంటి వ్యక్తి.
సౌలు తనను దేవుడు తన బలముతో, అనగా దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమిస్తే ఆ దేవుని బలం ఏంటో గుర్తించాల్సినటువంటి సౌలు గారు గొల్లియాతు యొక్క బలాన్ని చూశాడు, కానీ తమలో తమకు అనుగ్రహించగలిగినటువంటి బలవంతుడైన దేవునిని వారు అశ్రద్ధ చేశారు. అయితే ఈ దావీదు మాత్రం పలికినటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే తాను ఈ యుద్ధం చేస్తానని తాను ముందుకొచ్చినటువంటి ఆ సందర్భంలో, ఈ విషయం రాజుగారికి తెలిసినటువంటి ఆ సందర్భంలో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనంలో సౌలు ఈ దావీదును చూసి, ఫిలిష్తీయుని ఎదుర్కొని వాటితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో పలుకుటను గమనించగలం. ఆ మాటలన్నీ విన్నటువంటి దావీదు గారు ఏ విధముగా అతడు తన తండ్రి యొక్క గొర్రెలు కాయిచ్చు ఉండగా సింహము నుండి, ఎలుకబంటి నుండి తన మందలో ఉన్న గొర్రెను రక్షించుటకు దేవుడు తనకు సహాయం చేశాడో ఆ సహాయాన్ని గురించి అతడు ఇక్కడ మాట్లాడటం గమనించగలం. అయితే వాస్తవానికి గొల్లియాతు అంత బలవంతుడు దావీదు కాదు, గాని ప్రభు అనుగ్రహించినటువంటి బలమును తాను కలిగిన వాడు కనుక అట్టి బలవంతుడైనటువంటి వ్యక్తిని ఏ విధముగా నశింప చేయాలో తగిన జ్ఞానమును దేవుడు అతనికి అనుగ్రహించగా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో తన కర్ర పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చెరువునకు అతడు వెళ్ళినటువంటి అతడు 47వ వచనంలో, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పి ఫిలిష్తీయులతో మాట్లాడి 49వ వచనంలో తన సంచిలో చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టగా ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సౌలు సైనికులతో, యుద్ధ రథాలతో అతడు బలవంతుడే, కానీ దేవుని బలం ఏంటో గుర్తించలేని వ్యక్తిగా సౌలు ఉన్నాడు. కానీ దావీదు తనకు సైన్యంపై ఆధారపడలేదు, రథాలపై ఆధారపడలేదు, కానీ బలం అనుగ్రహించే దేవుని మీద ఆధారపడ్డాడు కనుక బలవంతుడైనటువంటి గొల్లియాతును నశింప చేయటానికి శక్తిని ప్రభు యొద్ద నుండి పొందాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ధనబలము, పేరు బలము, బంధు బలము, పలు విధములైనటువంటి బలము విధానం మన జీవితానికి నిజమైన ప్రయోజనాన్ని కలుగు చేయదు. 29వ కీర్తన 11వ చరణంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని ప్రజలుగా ఉండటకు ఎందరైతే ఇష్టపడతారో ఇటు ఘనకార్యాలు వారి జీవితాల ద్వారా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు చాలినవాడు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా బలహీనమైన మనసు కలిగినటువంటి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన మా ప్రియులను, దుఃఖితులను ఆదరించండి, ధైర్యపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక, ఆమెన్.